బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్పై ఓ క్విక్ అనాలిసిస్ ఇది. మొదటి ఫైనలిస్ట్ ఎవరో తెలిసిపోయింది కదా, కానీ ఆ గెలుపు వెనక ఉన్న అసలు స్టోరీ వేరే ఉంది. చూడండి, 13 వారాల కఠినమైన పోటీ తర్వాత ఫైనల్స్కి ఫస్ట్ టికెట్ కోసం భీకరమైన ఫైట్ జరిగిందన్నమాట. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ అంటే ఏంటంటే సింపుల్గా ఫైనల్ వీక్లో ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిపోవడం. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మొదటగా కళ్యాణ్ పాల ఈ టాస్క్ గెలిచాడు. దాంతో ఫైనల్స్లో తన ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈ విన్ అతనికి గేమ్లో ఒక రకమైన మెంటల్ ఎడ్జ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక రెండవది, ఈ గెలుపు అంత ఈజీగా ఏమీ రాలేదు. ముఖ్యంగా చెప్పాలంటే రితు చౌదరి లాస్ట్ మినిట్ వరకు అసలు ఊపిరి కూడా తీసుకోనివ్వలేదు. అంత గట్టి పోటీ ఇచ్చింది. అంతేకాదు 13 వారాల కష్టపడిన ఇమాన్యుయల్ కోసం అతను ఫీల్ అవ్వడం కూడా ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఫైనల్ పాయింట్, ఇది జస్ట్ ఒక టాస్క్ గెలుపు మాత్రమే కాదు, అంతకు మించి బయట ఆడియన్స్ ఓటింగ్లో కూడా కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడు. సో ఈ రెండు విషయాలు అతన్ని టైటిల్ రేస్లో స్ట్రాంగ్ కంటెండర్గా నిలబెట్టాయి. సింపుల్గా చెప్పాలంటే టాస్క్ విన్ ప్లస్ ఆడియన్స్ సపోర్ట్, ఈ రెండింటితో కళ్యాణ్ పడాలా ఇప్పుడు టైటిల్ రేస్లో అందరికంటే ఓ అడుగు ముందున్నాడు.